మా సిఆర్ గారికి ఒక అమ్మాయి లిప్ కిస్ పెట్టేటప్పుడు బ్లడ్ వచ్చేలా లిప్స్ కొరికేసింది. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మా దోస్తులందరూ ఎందుకో కానీ ఒక్కొక్కడు తేడాగా బిహేవ్ చేస్తున్నారు. మా సిఆర్ గారు అయితే కాలేజ్ లో జూనియర్ కి ఒక సీన్ కోసం యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. వీడికే కరెక్ట్ గా చేయడం రాదు, మళ్ళీ వీడి ఇంకోటి చెప్తున్నాడు. ఇంకా కోటిగాడు అయితే పబ్లిక్ లో పైల్స్ వచ్చినట్లు ఒక సైడ్ తిరిగి కూర్చున్నాడు. ఇంకా నాగరాజ్ గారు అయితే శివుడి మెల్లో పాము వేసుకున్నట్టు వీడేమో వాటర్ ట్యూబ్ వేసుకున్నాడు. ఓ సారీ వాటర్ కాదు వాటర్, ఆల్ షుడ్ బి రోల్, కింద పడి దొల్లాలి కదా. అదే హైలైట్ అనుకుంటే ఆ ట్యూబ్ ని అలాగే మెల్ల వేసుకుని గుంటూరు మొత్తం తిరిగేశాడు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బేవకు. తర్వాత మళ్ళీ అందరం కలిసి రూమ్ కి వెళ్ళి కొంచెం సేపు తాపీగా తొంగని మళ్ళీ మైత్రి మాల్కి వెళ్ళాం. ఇక్కడేమో కోటిగాడికి పైన కూర్చుంటే కింద కాళ్ళు అందట్లేదు. ఇంకా అక్కడ నుంచి రూమ్ కి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకొని పొద్దున్నే లేచేసరికి మా సిఆర్ గారి లిప్స్ మీద బ్లడ్ కనిపించింది. ఏంటా అని అడిగితే వాడు ఏం చెప్పాడో తెలుసా? నైట్ వీడు పడుకున్నప్పుడు కల్లా ఎవరో ఒక అమ్మాయి వచ్చి వీడికి ముద్దిచ్చిందంట. ఏంది రాజీ, రాత్రే కదా వచ్చినావు, మళ్ళీ నువ్వేనా? పోయి పద్మం పంపు. అది నిజమే అనుకోని కల్లో అమ్మాయికి ముద్దిస్తున్నా అన్న విషయం మర్చిపోయి వాడి పెదం వాడే కొరికేసుకున్నాడు. అది మరి అట్లుంటది మా బాయ్స్ తోని. ఈనాటి ముఖ్యాంశాలు ఇవే మరి. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.